హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న రాష్ట్రం సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య నమః. సుందరకాండ సుందరమైంది. సాధారణంగా ఏ కావ్యంలో అయినా రాముడి దగ్గర కూర్చోనండి, పర్వాలేదు, శరీరం సహకరించేంత కాలం పర్వాలా. రాముడి చెందిన కూర్చుంటాను ఆయన అక్కడ పెట్టారు. ఏ కావ్యంలో అయినా నాయకుడు ప్రత్యక్షంగా కనపడాలి. ప్రతి కాండలోనూ లేక ప్రతి అంశంలోనూ లేక ప్రతి అధ్యాయంలోనూ. కానీ సుందరకాండలో రాముడు కనపడు, ప్రత్యక్షంగా కనపడడు. కానీ రామ కథ ఎన్ని మార్లు చెప్పబడిందో సుందరకాండలో, ఎక్కడికక్కడ అప్పటి వరకు అయినటువంటి రామకథ, ఆ తర్వాత ఆ రామకథ కొనసాగుతూ ఉండడం, అలా రామకథ సాగుతూనే ఉంటుంది. ఎట్లా అంటే మనం లెక్కలు చెప్పేటప్పుడు ఒకటో క్లాస్ లో చెప్పిన దాన్ని గట్టి పడ్డాక రెండో క్లాస్ లో తర్వాత చెప్తారు, రెండు అయ్యాక మూడో క్లాస్ లో తర్వాత చెప్తారు. అట్లా ఎక్కడికక్కడ ఏ కథ అయిన దగ్గర నుంచి ఆపుతూ దాన్ని స్థిరీకరిస్తూ ఆ పైన ముందుకు సాగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ చెప్పబడిందండి రామకథ? సుందరకాండ ప్రారంభానికన్నా ముందే అంగదాదులు ప్రాయోపవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాట్లాడుకున్నారు. ఎప్పుడు రామకథ చెప్పబడుతుందో అప్పుడు ప్రాణం వస్తుంది, జీవం వస్తుంది, చనిపోదాం అనుకున్నటువంటి వారందరూ బతకడం జరిగింది. కనుక రామకథ సంజీవని, ప్రాణదాయిని. అక్కడి నుంచి బయలుదేరి వస్తూ మైనాకుడి మీద స్వల్పంగా, మైనాకుడి దగ్గరకు వచ్చేప్పటికి అది కొద్దిగా ప్రస్తావించబడింది. ఆ వంశం యొక్క కథ అంతవరకు ప్రస్తావించబడింది స్వల్పంగా. ఆ తర్వాత లంక దగ్గర, మనం లంకిని అంటాం, సంస్కృతంలో లంక ఆవిడ, లంక దగ్గర కొద్దిగా 4 మాటల్లో ప్రస్తావించబడింది. తరువాత హనుమ ఇంకా సీత కనపడలేదు, ఇది కాళరాత్రి అంటారు, మహానిశి అంటారు. మహానిశి అంటే ఏదైతే శుభాన్ని కలిగిస్తుందో అటువంటి మహానిశి. ఈ మహానిశి తప్పనిసరిగా మహానిశి ఉపాసన చేశాను కనుక తప్పనిసరిగా శుభం కలగాలి, కానీ ఎక్కడా నాకు సీత కనపడలేదే అని కంగారు పడిపోతూ ఉంటాడు. ఆ సమయంలో ఇంకా శరీరం వదిలేయాలని నిశ్చయించుకుని తాను శరీరం వదిలేస్తే ఏం జరుగుతుందో పర్యవేక్షణ చేస్తున్నాడు. పర్యవేక్షణ చేసుకునేటప్పటికీ ఎప్పుడైతే తాను ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనుకునే సమయానికల్లా ఈ ఒక్కటి చూడలేదే నేను, ప్రాకారం మీద ఎక్కిపోతున్నాను అనుకుంటాడు. అశోకవనం చూడలేదు అని అశోకవనంలో ప్రవేశించి తప్పనిసరిగా నాకు సీతా దర్శనం జరుగుతుంది అనుకున్నాడు. అనుకున్నట్టే శుభ లక్షణాలు కనపడ్డాయి, శకునాలు కనపడ్డాయి. ఆ శకునాల కారణంగా లోపలికి ప్రవేశించడం, సీతా దర్శనం జరగడం జరిగింది. ఎప్పుడు బయలుదేరాడండి? తెల్లవారుజామున ఎప్పుడో బయలుదేరాడు, ఉదయం బయలుదేరాడు, సూర్యోదయం అయ్యాక. ఆ బయలుదేరినటువంటి వాడు సూర్యాస్తమయ సమయానికి లంకానగరానికి వెళ్ళాడు. ప్రయాణం చేశాడు. ఆకుండా ఎక్కడ అయ్యాక అక్కడ ఆగి ఆలోచిస్తూ లోపలికి వెళ్ళాడు. అదే వేగంతో లోపలికి వెళ్ళి ఎలా అవుతాడండి? అందుకని ఆ తరువాత రాత్రంతా వెతికాడు. వెతికిన తర్వాత తెల్లవారుజామున కొంచెం ఇంకా సూర్యోదయానికి కొద్ది సమయం ఉండనంగా సీతా దర్శనం జరుగుతుందనే నమ్మకం కలిగింది. సీతా దర్శనం అయ్యింది. సీతను చూస్తే అనురూపంగా ఉన్నారు కనుక సీత దర్శనం అంటే అది రామ దర్శనంగానే. ఇక్కడ సీతతో రాముడు మాట్లాడడానికి వేసుకున్నటువంటి ప్రణాళిక చూడండి. మళ్ళీ రామకథ అప్పటిదాకా వచ్చింది. సీతకి
తెలిసిన దాకా చెప్పాక సీత అడుగుతుంది, నీకు రాముడైనటువంటి నరశ్రేష్ఠుడైనటువంటి రాముడికి వానరుడికి మైత్రి ఎట్లా కలిగింది? ఇంకా రామ కథ నడుస్తూనే అనుసృతంగా ఉంటుంది. ఇదంతా ఒక ఏంటంటే అమ్మతో సీతాదేవి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. అవి మాత్రం సీతమ్మ ఎంత ఘనమైనది, ఆవిడ లక్షణం ఏంటి, ఆవిడ వ్యక్తిత్వం ఎటువంటిది అని తెలియజేస్తుంది. మీద కూర్చో, తొందరగా తీసుకురమ్మంటావేంటి అంటే, తొందరగా ఎందుకమ్మా రాముని తేవడం, నేనే తీసుకెళ్తాను అన్నాడు. నేనే తీసుకెళ్తానంటే ఏం మాట్లాడుతుందండి ఆవిడ? నీవంత వాడవగుదువు అంది. నువ్వు అంతటి వాడివే అవుతావు, పర్వాలేదు. ఏదసలు నేనేమో ఇంతున్నా, నువ్వేమో వృషదంశుక మాత్ర, అంటే పిల్లి పిల్లంతున్నావు, నన్ను భుజాన పెట్టుకుని ఎడతావా అంది. ఆహా, నా సంగతి ఏమిటనుకున్నావు అని చెప్పి తన రూపాన్ని చూపించాడు. అప్పుడు అంటుంది, నీవంతటి వాడవగుదువు, అంత మాత్రమున నెగడునే కీర్తుల్, ఈ మాత్రంతో కీర్తి వస్తుందా? రాదు. ఎందుకంటే నీ భుజాన ఉన్న నేను పడిపోతానయ్యా. నువ్వు ఎత్తుకెడతావు, కానీ నాకు భయం వేసి సముద్రంలో పడిపోతే. అయినా వచ్చేప్పుడు ఒక్కడి వచ్చావు కనుక వచ్చావు, ఇప్పుడు నా మోత మోసుకుంటూ దాటగలవా? లేదు, దాటుతావు, ఏం పర్వాలా, కానీ నేనే పడిపోతాను కదా, ప్రయోజనం ఏముంది? అందువల్ల రాను. కానీ నాకు నియమం ఉందయ్యా, పరపురుషుల్ని స్పృశించను అని. పర్వాలా, నీ విషయంలో తప్పు లేదు, నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి కదా, అంచేత నిన్ను స్పృశించినందువల్ల దోషం రాదు. మళ్ళీ నువ్వే అడుగుతావేమో, పరపురుష స్పర్శ లేదని రావణుడు లాక్కొస్తే ఎట్లా ఊరుకున్నావు అని. అప్పుడు నా వశంలో లేను నేను, నా స్పృహలో లేను నేను, మూర్ఛపోయి ఉన్నా. ఆ సమయంలో తీసుకొని వచ్చాడు. అందువల్ల అది కూడా పర్వాలేదులే, నా కొడుకు లాంటి వాడివే కనుక పర్వాలేదు. కానీ అయినా కీర్తి ఎట్లా వస్తుందయ్యా రాముడికి? దొంగ అయినటువంటి రాముడు దొంగిలి తెచ్చిన రావణుడు దొంగతనంగా తెస్తే రాముడు మళ్ళీ పట్టుకెడితే ఏమంటారు? రావణుడు దొంగ అయితే రాముడు గజ దొంగ అంటారు. దొంగతనం చేసి తీసుకెళ్ళినటువంటి వస్తువుని దాచిపెట్టిన చోట వెతుక్కొని పట్టుకొచ్చాడంటే దొంగలకి దొంగ అయితే తప్ప తెలియదు కదా. రాముడికి అట్లా కాదు. రాముడి కీర్తి తెలియాలి, రాముడు రావాలి. నన్ను తీసుకెళ్ళడం, నేను రాముడిని కలవడం ప్రధానం కాదు. నన్ను దొంగతనంగా తీసుకొచ్చినటువంటి రావణుడిని సమూలంగా ఒక్క రాక్షసుడు కూడా లేకుండా సంహరించాలి. ఎందుకు ఆ మాట అంది? రావణుడు ఒక్కడు పట్టుకొస్తే సమూలంగా నశించాలని ఎందుకంది? అంతకుముందే మాటల్లో చెప్పాడు, పరస్త్రీ పరధనం హరణం వా సంప్రమధ్యమం మా లక్షణం అన్నాడు. పరస్త్రీలని పరధనాన్ని అందుబాటులో ఉంటే దొంగిలించటం, లేకపోతే అనుభవించేసేయడం, ఇది మా రాక్షస లక్షణం. నేను లక్షణాన్ని అనుసరించి ప్రవర్తించాను కానీ మరొకటి కాదు అని చెప్పాడు. కనుక అటువంటి లక్షణాలు ఉంటే ఎంత ప్రమాదం ప్రజలకి. కనుక ఆ లక్షణాలు ఉన్నటువంటి రాక్షస జాతితో సహా వాణ్ణి సంహరిస్తే తప్ప స్త్రీలకు రక్షణ ఎక్కడండి? అందుకు సీతాదేవి సమూలంగా నశింపజేయాలంది. వెళ్ళు నాయన, వేగంగా వెళ్ళిరా, అందరికీ నమస్కారం అని చెప్పు, రాముడికి నమస్కారం చెప్పు. లక్ష్మణుడిని అడిగానను, ఇంకా చూడలేదు సుగ్రీవుణ్ణి, సహామాత్య అమాత్యులతో సహా ఇంకా వానర సైన్యంలో ఉన్న పెద్దలు అందరికీ కూడా నేను నమస్కారం చేశానని చెప్పు. లక్ష్మణుడిని నా మీద కోపం పెట్టుకోవద్దని చెప్పే, ఎందుకంటే భయంకరమైన మాటలు మాట్లాడింది. కోపంలో మాట్లాడితే పట్టించుకోనక్కర్లేదని చెప్పారు కదా. దీనికి ఉదాహరణ రాముడే కదా. తండ్రి గారు వెళ్ళొద్దు 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 అని అంటూ ఉంటే రాముడు చెప్తాడు, ఆవేశంలోనూ ఒళ్ళు తెలియనటువంటి స్థితిలోనూ కోపంలోనూ దుఃఖంలోనూ మరణాలకి సంబంధించి ఆ మాట అక్కడ వాడాడు. కానీ మామూలుగా లోకంలో ఉన్నది, ఎవరైనా చనిపోయినప్పుడు మాట్లాడే మాట, ఆ దుఃఖంతో మాట్లాడే మాటల్ని మనం పట్టించుకోనక్కర్లేదు, వాటికి విలువ లేదు అని చెప్తారు. ఆ విధంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటల్ని మనం పట్టించుకోనక్కర్లేదు.
కానీ అయినా సరే పట్టించుకోవడం జరిగింది. అనుకుంటాడేమో లక్ష్మణుడు, ఒకవేళ ఆ విధంగా లక్ష్మణుడు పట్టించుకున్నట్టయితే నన్నేమీ అనుకోవద్దను అని చెప్తూ ఈ మొత్తం అంతా అందరికీ నమస్కారాలు కూడా చేసిందండి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః అని చెప్తారు. పెద్దలకి నమస్కారం చేసేవారికి, సేవ చేసుకునేటటువంటి వారికి సమస్తమైనటువంటి సుఖాలు, ఆయురు వృద్ధి, యశో బలం వస్తాయని కదా చెప్తారు. అటువంటిది సీతాదేవి వారందరికీ నమస్కారం చేసింది. ఇక్కడ సీతాదేవి హనుమంతుడికి తన గుర్తుగా చూడామణి ఇచ్చింది. ఇక్కడ కూడా సీతాదేవి ఘనతే తెలుస్తుంది. ఇక్కడ చూడామణి కనిపించింది. మనం ఆ సంగతి నేను చెప్పలేదని గుర్తు చేసింది. ఎందుకంటే ఆ చూడామణి ఇవ్వడంలో ఉన్న విశేషం ఏమిటంటే, సీతాదేవికి సమస్తమైన నగలు, చీరలు, సారెలు, అబ్బో రథాలు, పరివారాలు అన్నీ ఇచ్చాడు. కానీ ఒక్క సంగతి మాత్రం మర్చిపోయాడట జనక మహారాజు, ముందుగా ఇవ్వడం. అందుకని ఎప్పుడు ఇచ్చాడు? సరిగ్గా రథం ఎక్కబోయే ముందు జనక మహారాజు ఆయన పత్ని, ఆవిడకి పేరు రత్నమాల అని మనకి భాగవతంలో కనపడుతుంది. సునయన అని కొంతమంది చెప్తూ ఉన్నారు. రామాయణంలో వాల్మీకి మాత్రం ఆవిడ పేరు చెప్పల. పితృదేవతల కుమార్తెల్లో ముగ్గురున్నారు. ఒక ఆవిడ రత్నమాల, ఒక ఆవిడ మేనాదేవి, ఒక ఆవిడ కీర్తిద లేక కళావతి. మేనాదేవిని హిమవంతుడికి ఇచ్చారు పితృదేవతలు, మానసపుత్రికల్ని. కళావతిని వృషధ్వజుడికి ఇచ్చారు, వృషభ. రత్నమాలని జనకుడికి ఇచ్చారు అని చెప్పి భారతంలో ఉంది. మనకి సునయన అని మరి ఏ పురాణంలో ఉందో కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏమన్నా కానీ వాల్మీకి అయితే ఆ జోలికి వెళ్ళలేదు. వాల్మీకి అదే జనకుడు, జనక పత్ని దశరథుడు ఎదురుగా చూడామణిని సీతాదేవికి ఇచ్చాడట. అంటే మిగిలినటువంటివన్నీ దశరథుడు సాక్ష్యంగా ఇవ్వాల. అమ్మాయికి ఇచ్చేవన్నీ మామగారు ఎదురుగా ఇస్తారా? వాళ్ళకి ఇచ్చేవి ఇచ్చి పంపిస్తారు. ఇది మాత్రం అక్కడ ఇచ్చాడు. ఎందుకు చూడామణి ఇచ్చింది అంటే, చూడామణిని చూస్తే రాముడికి ముగ్గురు గుర్తొస్తారని చెప్పింది. జనకుడి భార్య అంటే తన తల్లి, దశరథుడు. ఎక్కడికక్కడ రాముడికి పరశువేదిలాగా సీతాదేవి జనకుడి పేరే చెప్తూ ఉంటుంది. పరశువేదే. అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు తండ్రి పేరే ఎత్తింది. అంటే నువ్వేనా వాక్య పరిపాలకుడివి? మా నాన్న కూడా చెప్పాడు కదా, నీ చేతిలో పెడుతూ ఏమన్నాడు? ఛాయేవానుగత సదా అన్నాడు. నీడలాగా నీ వెంట ఉంటుందని చెప్పాడు. మరి ఇప్పుడు నువ్వు మీ నాన్న మాట వింటే నేను మా నాన్న మాట వినద్దా? పితృవాక్య పరిపాలన అన్నది నీకేనా, నాకు మాత్రం లేదా అని చెప్పిందా? చెప్పలా. కానీ రాముడికి అర్థమైపోయింది. పైగా ఇంకో మాట ఉంటుంది కదా, ఆయన ఏం ఇచ్చాడు? ఇయం సీత మమసుత సహధర్మచరీతవ ఛాయేవానుగత సదా ప్రతీచ్ఛ చైనం పాణిం గృహ్ణీష్వ పాణిన అని చెప్పిస్తాడు. అంటే భద్రంతే, మా అమ్మాయి చేయి పట్టుకుంటే నీకు భద్రమయ్యోయ్ అన్నాడు. అప్పటిదాకా రాముడు భద్రం లేదనమాట రాముడికి. సీతాదేవి వల్ల భద్రం వచ్చింది. ఏమన్నాడు? ధర్మ మార్గంలో నీకు తోడుంటుంది, నిన్ను వదిలిపెట్టదు. అంటే సీతాదేవి రాముణ్ణి నీడలాగా వెన్నంటూ ఉంటుంది. ఛాయాశూన్య దినాలు లేవు వాళ్ళకి. నీడలాగా వెన్నంటూ ఉంటుంది. కానీ అధర్మ మార్గంలో పెడితే ఉండదు. నిన్ను వదిలిపెట్టదు, నువ్వు అధర్మ మార్గంలో ఉండాలి. అంటే సీతమ్మ గారి మొగుడు గారు పొరపాటున కూడా అధర్మం చేయడానికి వీలు లేదు. కట్టి పడేశాడు జనక మహారాజు. అది ఆయనకు ఆదేశంతో పాటుగా సీతాదేవికి కూడా నీడలాగా ఉండమన్నాడు మా నాన్న. నాకు కూడా చెప్పిందే కదా, నేను నీడలాగా వెన్నంటూ ఉండకపోతే మా నాన్న మాట నేను విన్నట్టే కాదు కదా. నువ్వు మీ నాన్న మాట విని పితృవాక్య పరిపాలకుడు అయితే నేను మా తండ్రి గారి మాట విని పితృవాక్య పరిపాలన చేయక్కర్లేదా అనేటటువంటి భావన
సీతాదేవికి ఉంది అక్కడ. మళ్ళీ ఇక్కడ కూడా రాముడికి తప్పనిసరిగా నువ్వు నన్ను తీసుకువెళ్ళాలని చెప్పడానికి ఆ చూడామణి ఇచ్చింది. ఈ చూడామణి ఎక్కడ? వరుణుడు ఎప్పుడో ఇచ్చాడట వాళ్ళ వంశాన్ని. సముద్రంలోంచి పుట్టినటువంటిది, వరుణ ప్రసాదితం. అది మా వంశానికి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. అటువంటి దాన్ని ఇస్తున్నానని చెప్పిస్తాడు. మరి అది ఇచ్చింది అంటే సీతాదేవి రాముడికి ఆయన కర్తవ్యాన్ని ఎంత గట్టిగా గుచ్చి 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 చెప్పిందో అర్థం చేసుకోండి. సీతమ్మ మాట మామూలు కాదండి, మామూలు మాట కాదు. ఆవిడ మాట్లాడిందే తక్కువ. మాట్లాడిన ప్రతి మాట భాష ఒక్కసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు. సీతమ్మ ఒక్క మాట చెప్తే 100 సార్లు సూచించినట్టు చెప్పినట్టే, ఎన్నిసార్లు అయినా చెప్పినట్టే. అటువంటి అమ్మో, ఆ ముఖ్యమైన విషయం సుందరకాండలో ప్రధానమైనటువంటిది నేను చెప్పలేదు అని గుర్తు చేయడానికి చూడమని దొరికింది. చూసావా, అసలైంది చెప్పలేదని సీతమ్మ వారు గుర్తు చేసింది ఈ చూడామణి ఇచ్చి. చాలా ముఖ్యమైనటువంటిదండి. కాకాసుర వృత్తాంతం కూడా అంతకన్నా ముఖ్యమైనటువంటిది. అంటే అట్లాంటి ఒక్క కాకి మీద బ్రహ్మాస్త్రం వేశాడు, నేను ఆ పాటి చెయ్యనా అని అడిగింది. ఆ మాట కూడా నా మీద దయ లేకుండా ఎందుకున్నాడు బ్రహ్మాస్త్రం వేసినటువంటి వాడు అని. కనుక సీతమ్మ అంటే మామూలు కాదండి. నా మీద ఏది వాలినా ఆయన ఊరుకోడు. అట్లాంటిది ఇప్పుడు ఎందుకు ఊరుకున్నాడు, ఎందుకు ఉపేక్షించాడు అని. సో మన మధ్యలో ఆపుతామేమన్నారు? అసలు అడగండి ఒక్కసారి. వాళ్ళు కదలటం లెక్క కాదమ్మా, లోపలికి రానిట్లేదు కనుక కదలలేదు. కాదు కాదు, వెళ్దాం బయట. నేను వెళ్ళారు కదా, ఎక్కువ ఉన్నాయి అవదు. అందుకని మనం వెళ్ళేసి వచ్చి మొదలు పెట్టుకుంటాం. ఎలాగో అదేంటి పూర్తి చేయమా? ఏం లేదు, 4 దాకా ఎందుకు కానీ టైం పడుతుందమ్మా. ఒక్కసారి అమ్మా సుజాతమ్మ గారు, పూర్ణాహుతి అవుతోందా? నాకు తెలుసు, ఎక్కడో నాకు కొడుతోంది లోపల, అందుకని వస్తున్నా. మీ ఇష్టం మరి. మీ ఇష్టం మరి. ఆవిడ మొదలు పెట్టారు, ఆవిడ కూడా మనతో మొదలు పెట్టిన మీరు కూడా మాతో పాటు. మీరు పైకి చదువుతూ ఉంటే నేను గబగబా లోపల చదువుకుని కదులుతా. సరే, ఆవిడ ఏమన్నారంటే మీరు పైకి చదువుతుంటే నేను గబగబా లోపల చదువుకుని మీకు వచ్చేస్తాను. సావిత్రి గారు మాట్లాడుతున్నారు, నేను వెళ్ళి ఇలా దర్శనం చేసుకుని అక్కడ ఇచ్చేసి వస్తా. అక్కడ ఉన్నవాడు ఎవరైనా మాట్లాడండి, ఏదో పెద్ద పనే చెప్పావు. ఇంతమంది పెద్దవాళ్ళ నుంచి మనం మాట్లాడాలి. జై శ్రీరామ్ అండి. ఈరోజు శంకర జయంతి ఉత్సవాల సందర్భంగా ఇటువంటి అవకాశం మనకి రావడం అనేది చాలా గొప్ప విశేషం. ఈ సంవత్సరం చాలా 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 బాగుంది. ఎందుకంటే అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించుకున్నాము. ఆ సందర్భంగా ఒకసారి సుందరకాండ ఇట్లాగే సంపూర్ణంగా ఒక రోజులో చదవడం జరిగింది. మళ్ళీ రాముల వారి అనుగ్రహంతో సుందరకాండ మళ్ళీ ఇక్కడ అందరితో పాటుగా చదవడం అనేది భగవత్ సంకల్పం, ఆయన. ఎందుకంటే మళ్ళీ 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 రామచరిత్ర చదువుతూనే ఉండాలి. ఎక్కడైతే రామాయణం జరుగుతూ ఉంటుందో, రామకథ జరుగుతూ ఉంటుందో అక్కడ ధర్మం
ఆ ధర్మం కోసమే ఇప్పుడు మనందరం కూడా ఈ సుందరకాండ అనుకోకుండా ఇది అనుకోని ఊహించలేదు ఇటువంటి ప్రోగ్రాం ఇట్లా పెడదామని పద్మ గారికి సడన్గా రావడం ఇది ఏర్పాటు చేయడం ఇదేమిటంటే గురువుల ఆజ్ఞ అంటే శంకరులు ధర్మ సంస్థాపన కోసం చేసిన దాంట్లో మనందరి కూడా ఇందులో చెయ్యాలి అనేటువంటి వారి సంకల్పం ఆవిడకి ప్రేరణ జరగడం ఆ ప్రేరణతో యుద్ధ ప్రాతిపదికం మీదుగానే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది యుద్ధ ప్రాతిపదికంగా అందరూ వచ్చి ఈ సుందరకాండ పారాయణం చేయడం జరుగుతుంది రామాయణం గురించి చెప్పేంత శక్తి నా దగ్గర లేదు కానీ రామాయణం చదువుతూ ఉంటే ఎప్పుడూ కూడా ఇంట్లో రామాయణం జరుగుతూ ఉండాలని చెప్పి పూజ్యశ్రీ ముదిగొండ శంకర శర్మ గురువు గారు చెప్పారు. శతశ్లోకి రామాయణాన్ని ఎప్పుడు చదవండమ్మా, కంఠస్థం చేయించండి. ఎక్కడైతే రామాయణం జరుగుతూ ఉంటుందో నిత్యం వాళ్ళ ఇంట్లో అక్కడ ధర్మం నిలబడుతుంది అని చెప్పారు వారు. దీంతో శతశ్లోకి రామాయణం చదువుకుంటూ ఉన్నాము. ఈరోజు రామాయణం చదువుతూ ఉన్నాము. ఈ సుందరకాండ పారాయణ జరుగుతూ ఉంది. ఇక్కడ అనేక మంది 108 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ రామాయణంలో ఇప్పటిదాకా సుందరకాండ చదివేదాకా మేమందరం కూడా నిత్యము వారి గురువుగారు చెప్పినందువల్ల మేమందరం చదువుతున్నాము. యుద్ధాకాండలోకి ప్రవేశించాము మేమందరం. సుందరకాండ అయ్యి యుద్ధాకాండలో ప్రతి నిమిషము కూడా ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, వేరే విషయాలు ఏమీ రావట్లేదండి. ఆ యుద్ధాకాండ అనేది అంత అద్భుతంగా చేస్తుంది. ఎందుకనంటే ధర్మాధర్మాల మీద ఉండేటువంటిదే యుద్ధం. ఇక్కడ రామాయణంలో యుద్ధాకాండం అంటే అధర్మం మీద ధర్మంగా చేసే యుద్ధం. రాముడు తన దగ్గర ఎటువంటి అర్థబలము లేదు, అంగబలము లేదు, ఎటువంటివి లేవు. ఉన్నారు ఏమిటయ్యా అంటే తన దగ్గర తన తమ్ముడు ఒక్కడే ఉన్నాడు. ఈ తమ్ముడు దగ్గర తన దగ్గర ఉన్నవి శస్త్రాస్త్రాలే తప్పించి ఇంకేమీ లేవు. కానీ అక్కడ చూస్తే రావణాసురుడు లంకా నగరం చాలా గొప్పది, పైగా కామరూపులు రాక్షసులంతా కూడా. తర్వాత దుర్భేద్యమైనటువంటి లంకా నగరం సముద్రం దాటి వెళ్ళాలి, అది మానవ మాత్రులకు కుదరదు. సరే ఈయన సైన్యం వల్ల ఏమిటయ్యా అంటే వానరులే. ఈ వానరులకి ఎంత దూరం వెళ్ళవు, అవి ఒక స్థిమితంగా ఒక దగ్గర కూడా ఉండవు కదా. ఇటువంటి వానరులను తీసుకొని వారితోటి ఈయన ఆ యొక్క శతయోజనం ఉన్నటువంటి సముద్రాన్ని దాటి వెళ్ళడం అనేది ఆ యుద్ధాకాండలో అద్భుతంగా ఉంటుంది. మీరందరూ చదివే ఉంటారు, మళ్ళీ చదివేటప్పుడు తప్పనిసరిగా చూడండి. ఒక్కొక్క బిట్టులో దానికి ఎంత బాగా. ఈరోజు మేమందరం ఇంజనీర్లము, అవి ఎంతో పెద్ద పెద్ద ఆనకట్టలు కడుతున్నాము అని చెప్పనే వాళ్ళకి విశ్వకర్మ యొక్క ఔరసపుత్రుడైనటువంటి నీలుడు యొక్క వ్యూహం ద్వారా ఈ యొక్క సేతు నిర్మాణం జరిగింది. ఆ సేతు నిర్మాణానికి ఎంతోమంది వానరులు ఆ యొక్క వంతెన నిర్మాణానికి పెద్ద పెద్ద వృక్షాలని పెకిరించుకుని తీసుకొచ్చారు. పెద్ద పెద్ద కొండలని పట్టుకుని వచ్చి దాంట్లో వేశారు. ఆ వేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఇక్కడ కొంచెం ముందుకు వెళితే వెనకాలకి ఈ కిష్కింధాకాండలో సుగ్రీవుడు ఈ సీతాదేవిని వెతకడం కోసం వానర సైన్యంలో వానరుల్లో ఉండేటువంటి శ్రేష్ఠుడైన వాళ్ళని తీసుకుని పంపిస్తూ ఉంటారు. ఆ చెప్పేటప్పుడు ఆ యొక్క ఘట్టం చాలా బాగుంటుంది. ఆయన ఇప్పుడు మనం మాట్లాడే గూగుల్ మ్యాప్ అంతా ఆయన అప్పుడే చెప్పేశారు. రాముని వారు ఆశ్చర్యపోయాడు. ఒకళ్ళని పిలిచాడు, నువ్వు ఈ తూర్పు వైపు వెళ్ళు, ఆ తూర్పు వైపు కొండలు నదులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ కొన్ని అరణ్యాల్లో కొన్ని తినకూడని వృక్షాలు ఉంటాయి. వానర సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నావు, అక్కడ తినడానికి కష్టమైతే తినకు. ఇంకా కొద్ది దూరం పోతే అక్కడ మీకు ఆహారం ఏమీ దొరకదు, నీళ్లు కూడా దొరకవు. కాబట్టి ఇటువంటి వెళ్ళేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పి ఈ వానర సైన్యాన్ని తీసుకెళ్లేటువంటి ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి చెప్తూ ప్రతి దిక్కుకు చెప్పుకుంటూ వచ్చాడండి. ఎంత బాగా చెప్తాడంటే చాలా బాగా చెప్తాడు. ఈయనకి నాకు అంటే నేను మొత్తంగా రామాయణం చదవడం ఇదే, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి సుగ్రీవుడు ఇలా చెప్తున్నాడు, ఈయనకి ఇంత బాగా చెప్తున్నాడు, ప్రతి అడుగు కూడా చెప్తున్నాడు ఏమిటి అని చెప్పేసి అనుకున్నట్టుగానే రాముల వారు అడిగారు, సుగ్రీవా నువ్వు ఇంత బాగా చెప్తున్నావు, నువ్వు ఎప్పుడు తిరిగావయ్యా, ఈ చుట్టూతా ఎప్పుడు తిరిగావు ఇదంతా అని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్తాడు, ఏమండి ఎక్కడ తిరిగాడంటే
అప్పుడు వాడు చెప్తాడు, నా అన్న వాలి నేను ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఆ దుందుబి అనే రాక్షసుని చంపడానికి వెళ్ళాడు. నేను అనుకోకుండా ఆ గుహ మార్గం మూసేయడం, ఆ తర్వాత బయటికి రావడం, ఇక ఆ తర్వాత వాలి నా వెంబడబడ్డాడు నన్ను చంపాలని. ఇక అప్పుడు పరుగు పెట్టాను చూడు, ఆ పరిగెత్తుతూ ఇది మొత్తం తిరిగి 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 చుట్ట చివరికి ఋషముఖ పర్వతానికి వచ్చాను. అందువల్ల అంటే సుగ్రీవుడు ఈ మొత్తం అంతా తిరిగేసి అప్పుడు ఋషముఖ పర్వతం మీద కూర్చున్నాడు. ఎందుకంటే ఆ ఋషముఖ పర్వతం మీదకి వాలి రాలేడు. ఎందుకని? అక్కడ మతంగ మహర్షి ఈయనకి శాపం ఇచ్చాడు, నువ్వు గనక ఇక్కడికి వచ్చావో నువ్వు చనిపోతామని. అందువల్ల రాలేడు కాబట్టి ఇక్కడ ఉన్నాను. అందువల్ల రామా నాకు అంతా స్థలాలు తెలిసినాయి అని చెప్పడం జరుగుతుంది కిష్కింధాకాండలో. సుగ్రీవుడు మనము ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నీలుడు బయలుదేరాడు. ఈ నీలుడు మనకి వంతెన వేసుకుంటూ వెళ్ళాడు. ఇతను విశ్వకర్మ యొక్క ఇది ఇలా ఉంటే అక్కడ రావణాసురుడు మంత్రులందరినీ పిలుచుకుని కూర్చోబెట్టుకున్నాడు. సమావేశం అయ్యాడు. ఆ సమావేశమయ్యి వీళ్ళందరూ రాముడు జరుగుతోంది, ఈ లంకను నాశనం చేసి వెళ్ళాడు హనుమంతుడు, దీని యొక్క ప్రతిఫలం యుద్ధానికి వాళ్ళు వస్తారు తప్పనిసరిగా, కాబట్టి దీన్ని ఎలా చేయాలి ఏమిటి అనుకునే విషయంలో వాళ్ళు ఏం చేస్తారు, మంత్రులు సమాలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా విభీషణుడు చెప్పాడు, నువ్వు తప్పు చేసావు, సీతను వదిలిపెట్టే. రాముడు సామాన్యుడు కాడు కాబట్టి సీతను వదిలిపెట్టేమని చెప్తారు. అమ్మ ఎవరైనా పూర్ణాహుతికి వెళ్తారేమో, పూర్ణాహుతి వెళ్తుంది. అయితే వారేమని చెప్పారు, సమాలోచన అయితే మొట్టమొదటిగా విభీషణుడు చెప్పాడు, నువ్వు తప్పు చేసావు కాబట్టి సీతని ఇచ్చేసి ఈ యొక్క లంకా రాజ్యాన్ని నువ్వు నిలబెట్టు, నీ మూలంగా లంక నాశనం అయిపోతుంది, ఇంతమంది ప్రజలు పాడైపోతారని చెప్పారు. రావణాసుడు వినలేదు. తర్వాత మళ్ళీ ఈయన ఏం చేశాడు, వెళ్ళి మారీచుడిని పట్టుకున్నాడు. వెళ్ళి ఈ మారీచుడు ఎక్కడో ఆశ్రమంలో కూర్చున్నట్ట, వీళ్ళు ఆ రాజ్యంలో లేడు, వెళ్ళిపోయాడు. ఎందుకనంటే రామ ధాటికి తెలిసిపోయింది. ఆయన మారీచుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వు నాకు సహాయం చెయ్యి అని చెప్పి ఎప్పుడు సీతను అపహరించేటప్పుడు చెప్పాడు. ఆ అపహరించినప్పుడు చెప్పడం చనిపోవడం జరిగింది. అప్పుడే ఫస్ట్ చెప్పాడు మారీచుడు, నువ్వు వెళ్ళకు, అటువైపు వెళ్ళొద్దన్నాడు, అయినా వెళ్ళాడు. ఇక్కడ విభీషణుడు చెప్పాడు, అయినా వెళ్ళలేదు. తర్వాత మధ్యలో మనందరికీ తెలిసిన కుంభకర్ణుని లేపుకుని వచ్చాడు. కుంభకర్ణుడు కూడా చెప్పాడు, నాకు చెప్పి నువ్వు తీసుకుని వచ్చావా, అయినా సరే నేను నీకు సహాయం చేస్తాం అని చెప్తాడు. ఇక్కడ దీంట్లో చెప్పేటప్పుడు 3 విధాలుగా ఉండే మనుషుల గురించి కూడా చెప్తారు. ఆ తర్వాత విభీషణుడు చెప్పాడు, అయినా సరే విన్నప్పుడు అప్పుడు మళ్ళీ రావణాసుడు ముందు ఒక గూఢచారిని పంపిస్తారు. ఆ గూఢచారి పక్షి సుఖము అంటే ఒక పక్షిలా, అమ్మాయి పడతావు, అయితే వెళ్ళి ఏమని చెప్తాడంటే, సుగ్రీవుడికి చెప్పి యుద్ధం మాన్పించేసాయి, అసలు రాముడి దగ్గర వద్దు, నా దగ్గరికి వచ్చేయమని చెప్పు.
నిజమే.